ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కంగనా రనౌత్ ఎంపీగా గెలిచిందో లేదో రాజకీయాలు కష్టమంటోంది. పాలిటిక్స్ కంటే సినిమాలే ఈజీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా ఓ ఈవెంట్కి హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాలిటిక్స్ గురించి కంగనా ఏమందో చూద్దామా? కంగనా రనౌత్ చేతిలో ఎమర్జెన్సీ, మరో సైకలాజికల్ థ్రిల్లర్ ఉన్నాయి. ఇందిరాగాంధీగా నటించి డైరెక్ట్ చేసిన ఎమర్జెన్సీ షూటింగ్ పూర్తయింది. ఒప్పుకున్న సినిమా కంప్లీట్ కాగానే ఇక ప్రజాసేవలో లీనమవుతానని కంగనా పేర్కొంది. ఓ పాడ్కాస్ట్ ఈవెంట్ కు హాజరైన కంగనా రాజకీయాల నుంచి పిలుపు రావడం తనకు కొత్తేమీ కాదని, ఫస్ట్ మూవీ గ్యాంగ్స్టర్ రిలీజ్ అయిన వెంటనే టికెట్ ఆఫర్ చేశారని చెప్పింది. తన తాత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టే పాలిటిక్స్ లోకి రమ్మని ఆహ్వానించేవారని చెప్పుకొచ్చింది కంగనా. పాలిటిక్స్ అంటే తనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే వచ్చానంటోంది కంగనా. తానెప్పుడూ మనసుకు నచ్చిందే చేస్తానని, సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్ గానే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, రైటర్ గా వర్క్ చేశానని, రాజకీయాల్లోనూ అలాగే ఉంటానని పేర్కొంది. జనాల మధ్యలోకి వెళ్లాలనిపిస్తే వెళ్లిపోతానంటోంది. కంగనా ఎంపీగా గెలిచిన 10 రోజులకే రాజకీయం అంటే ఏమిటో బోధపడింది. రాజకీయాల కంటే సినిమాలే ఈజీ అంటోంది. ఎన్ని బాధలున్నా సినిమా చూస్తే రిలాక్స్ అవుతామని, పాలిటిక్స్ లో అలా కాదని, డాక్టర్స్ లా ఇబ్బందిలో ఉన్న ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పుకొచ్చింది. గతేడాది అక్టోబర్లో రావాల్సిన ఎమర్జెన్సీ జూన్ 14కు వాయిదా పడింది. ఎలక్షన్స్ కారణంగా మరోసారి వాయిదా వేసినా ఎప్పుడు వచ్చేది చెప్పలేదు.